ARTV తెలుగు. రాష్ట్ర వ్యాప్త ఆర్టీసీ సమ్మెలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మనస్తాపంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గత 2 రోజులుగా కొనసాగుతున్న సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తూ శంకర్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన శంకర్ గౌడ్ ను తోటి కార్మికులు హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త తెలియగానే ఆర్టీసీ కార్మికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎంజీఎం ఆసుపత్రి వద్ద, డిపోల వద్ద భారీ ఎత్తున ధర్నాకు దిగారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వరంగల్ నగరం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బండి రాడే బండి